సిస్టర్, ఇమోషనల్ పెయిన్ మనలో తెచ్చుకోవద్దు. ఒక విశ్వాసి ఇమోషనల్ పెయిన్ మనలో వచ్చిందనుకో అది మనకి ఇమోషనల్ పెయిన్ దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఇమోషనల్ పెయిన్ అనేది మన లోపల ఉంటే మనం విశ్వాసంగా ఉండలేము, దేవునికి పని కూడా విశ్వాసంగా చేయలేము. ఇమోషనల్ పెయిన్ ఒకవేళ మనలో ఉంటే, ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాగ్దానం ఇచ్చే దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను సృష్టించుకున్నాడు, నిన్ను నన్ను ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీకొక్కర నా అక్కర ఏముంది అది దేవునికి తెలుసు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎలా అయితే ఒక తండ్రి ఒక పిల్లలు బాధపడుతుంటే తండ్రి చూడలేడు, అలాగే నువ్వు నేను కూడా దేవుని పిల్లలము. ఆయన చేత్తో సృష్టించుకున్నాడు మనల్ని. మనం కూడా బాధపడుతుంటే ఇమోషనల్ పెయిన్ ఒకవేళ మనలో ఉంటే మన దేవుడు కూడా అది చూడలేడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం చూస్తాం ఇక్కడ అబ్రహాం శారా ఎంతో మంచిగా విశ్వాసంగా ఉన్నారు. కానీ శారా విశ్వాసము 10 సంవత్సరాల తర్వాత ఆగిపోయింది. ఇక దేవుడు ఇయ్యడు నాకు అని అనుకుంది. ఇక నేను ముసల్దాన్ని అయిపోయినాను, ఇక నాకు పిల్లలు కూడా పుట్టరు అని అనుకుంది. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నిజమైన దేవుడు. భూమి ఆకాశము గతించిపోతే ఇక నేను ఇచ్చిన మాట ఎప్పుడు గతించిపోదు అని వాక్యంలో రాయబడింది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నిజమైన దేవుడు. ఆయన నీతో కూడా ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఇమోషనల్ పెయిన్ కావద్దు. శారాలోపు చాలా ఇమోషనల్ పెయిన్ ఉండే, బాధ ఉండే, అందుకే తప్పు నిర్ణయాలు తీసుకుంది. అబ్రహాంకి హాగర్ దగ్గర పంపించింది, పిల్లల్ని కన్నది. తర్వాత ఎక్కడి దాకా వచ్చిందో మనందరికీ తెలుసు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 10 సంవత్సరాల తర్వాత శారా విశ్వాసం పొడగొట్టుకుంది. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిండు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను అని. దేవుడు కొంచెం లేట్ చేసిండు, కానీ ఇచ్చిండు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్సాక్ని ఇచ్చిండు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. కానీ మధ్యలో సారా విశ్వాసంలో తగ్గిపోయింది, ఇమోషనల్ పెయిన్కి గురైపోయింది. నువ్వు కూడా ఈరోజు ఇమోషనల్ పెయిన్కి గురై ఉన్నావా? అయ్యో, అందరికీ పిల్లలు పుట్టేస్తున్నారు నా కళ్ళ ముందే, వాళ్ళు పెద్దగా అవుతున్నారు నా కళ్ళ ముందే, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి నా కళ్ళ ముందు, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టుతున్నారు నా కళ్ళ ముందు, కానీ నాకు ఇంకా పిల్లలు పుట్టలే అని ఇంకా నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంకి దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు. భూమి ఆకాశాన్ని చూడు, ఆ ఆకాశ నక్షత్రాన్ని చూడు, నువ్వు లెక్క పెట్టగలుగుతావా అంటే లెక్క పెట్టలేను దేవుడా అని అన్నాడు. అంతమంది పిల్లల్ని ఇస్తాను అని వాగ్దానం దేవుడు అబ్రహాంతో చేసినాడు. అబ్రహాం దేవుడు ఈరోజు మన దేవుడు కూడా ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు మనతో కూడా వాగ్దానం ఇస్తున్నాడు, నీకు కూడా నేను ఇస్తాను పిల్లలు. ఎమోషనల్ పెయిన్ కావద్దు, ఎమోషనల్గా ఈ పెయిన్ తెచ్చుకొని తప్పు నిర్ణయాల్ని తీసుకోవద్దు, తప్పు పని చేయొద్దు. నేను నీకు పిల్లల్ని ఇస్తాను అంటున్నాడు. నేను నీ ప్రార్థనని వింటున్నాను, నీ బాధని వింటున్నాను. నువ్వు ఎంత ఎమోషనల్ పెయిన్గా ఉన్నావు పిల్లలు లేక, అందరి మాటలు పడుతున్నావు అని, అది దేవుడు చూస్తేనే ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అబ్రహాంకి దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రాలని చూడు, లెక్క పెడతావా అబ్రహాం అంటే లెక్క పెట్టలేను అని అన్నాడు. అంతమంది పిల్లల్ని నేను ఇస్తాను అని అంటున్నాడు. అబ్రహాము దేవుడు ఈరోజు మనకి నీకు నాకు కూడా అదే దేవుడు అయి ఉన్నాడు. ఆ దేవుడు ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్నాడు, నేను నీకు కూడా పిల్లల్ని ఇస్తాను. శారాకి 25 సంవత్సరాల తర్వాత ఆ పిల్లల్ని ఇచ్చిండు. లేట్ అయింది, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నిజమైన దేవుడు. వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. నీ విషయంలో నా విషయంలో కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన నీకు నాకు సృష్టికర్త, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ నా బాధ మనుషులకి చెప్తే అర్థం కాదేమో, కానీ దేవునికి చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటాడు. దేవుడి వాక్యంతో మన అందరితో మాట్లాడును కాక. గాడ్ బ్లెస్ యూ.